భారత్పై గానీ, ప్రధాని మోదీపై గానీ దాడి జరిగితే సహాయం చేయడానికి అమెరికా వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం భారత్కు శ్వేతసౌధంలో ఒక గొప్ప మిత్రుడు ఉన్నట్టేనని చెప్పారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన, సుంకాల విధింపు, ఇటీవల హోర్ముజ్లో అమెరికా దాడుల్లో 3 భారతీయులు మరణించడం వంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఫ్రాన్స్లోని ఏవియాన్ పట్టణంలో జరుగుతున్న G7 సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ, ట్రంప్ సమావేశమై చర్చించారు. భారత్, అమెరికా మధ్య గొప్ప సంబంధాలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఒకవేళ భారత్పై దాడి జరిగితే మేము వారికి సహాయం చేయడానికి వస్తామని అన్నారు. ఒకవేళ ఎవరైనా మోదీపై దాడి చేస్తే మేము ఆయనకు అండగా వస్తామని పేర్కొన్నారు. మోదీ నాయకుడిగా ఉన్నంతకాలం భారత్పై ఎవరైనా దాడి చేస్తే మేము సహాయం చేయడానికి వస్తామని ట్రంప్ చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం భారత్కు శ్వేతసౌధంలో ఒక గొప్ప మిత్రుడు ఉన్నట్టేనని, అక్కడి వారందరికీ మోదీ అంటే గౌరవం ఉందని పేర్కొన్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం అంశాన్ని మీడియా ప్రస్తావించగా ట్రంప్ స్పందిస్తూ మోదీ కఠినమైన చర్చాకర్త అని చెప్పారు. మోదీని చూపిస్తూ ఈయన్ను చూడండి, చాలా అందంగా కనిపిస్తారు, దేవదూతలా సున్నితంగా కనిపిస్తారని ట్రంప్ అన్నారు. కానీ మోదీ చాలా దృఢమైన, కఠినమైన వ్యక్తి అని, గొప్ప వాణిజ్య చర్చాకర్త అని ప్రశంసించారు. మోదీ భారత ప్రజలను ప్రేమిస్తారని, అలాగే అమెరికాను ప్రేమిస్తారని చెప్పారు. ఈ క్రమంలోనే గతంలో హూస్టన్లో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమాన్ని ట్రంప్ గుర్తు చేశారు. ఈ సమయంలో స్టేడియం మొత్తం నిండిపోయిందని తెలిపారు. భవిష్యత్తులో తాను భారత పర్యటనకు వెళ్లనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో భారత్ ఎలాంటి పాత్ర పోషించాలని భావిస్తున్నారని ట్రంప్ను మీడియా ప్రశ్నించగా, భారత్ ప్రతి అంశంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. మోదీ నాయకుడిగా ఉన్నంతకాలం భారత్ కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుందని ట్రంప్ సమాధానమిచ్చారు. ఇక హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై అమెరికా చేసిన దాడుల్లో 3 భారతీయులు మృతి చెందిన అంశాన్ని మీడియా ప్రస్తావించగా, తాను ఆ ఘటన గురించి విన్నానని, దిగ్భ్రాంతి కలిగిందని ట్రంప్ చెప్పారు. మరోవైపు ట్రంప్తో భేటీలో ప్రధాని మోదీ భారతీయ నావికుల భద్రత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇటీవల హోర్ముజ్లో నౌకలపై అమెరికా చేసిన దాడుల్లో 3 భారతీయ నావికులు మృతి చెందిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో లక్షలాది మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నారని, ప్రపంచ వాణిజ్య పురోగతికి తోడ్పడుతున్నారని మోదీ స్పష్టం చేశారు. వారి భద్రత భారత్కు అత్యంత ప్రధానమైన అంశమని ట్రంప్కు ప్రధాని మోదీ వివరించారు.